ఒక గ్రామంలో ఒక కాకి ఎద్దు ఉండేవి. ఈ రెండు మంచి స్నేహితులు. ఒకరోజు సాయంత్రం ఎద్దు పొలం నుండి ఇంటికి వచ్చింది. కాకి ఎద్దు దగ్గరకు వచ్చి, "నువ్వు ఇంత తెలివిలేని దానివి అనుకోలేదు. తెల్లవారుజామున నుండి చీకటి పడే వరకు కష్టపడతావు. నిన్ను తన పొలం పనుల కొరకు రైతు వాడుకుంటున్నాడు. నిన్ను ఇంతలా కష్టపెడుతూ ఆ రైతు 4 గడ్డి పరకలు కుడితా ఇవ్వగానే మురిసిపోతున్నావు. నన్ను చూడు, ఏమీ కష్టపడను. ఏది దొరికితే దానిని నా ముక్కుతో అందుకొని పోతూ ఉంటాను" అంటూ ఎద్దుకి మాయమాటలు చెప్పింది. కాకి మాటలు విన్న ఎద్దు, "నేనేమి విచారంగా లేను. నా కష్టం ద్వారా ఒక రైతు కుటుంబం బాగుపడుతుంది. అలాగే ప్రపంచంలోని చాలా మంది ప్రజలకు ఆకలి తీర్చడంలో నా వంతు కష్టం ఉంది. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను, గర్వపడుతున్నాను. నీలాగా దొంగతనం చేసి తినే ఆహారాన్ని నేను జీర్ణించుకోలేను" అంటూ కాకికి బుద్ధి చెప్పింది. ఈ కథ వల్ల మీకేమర్థమైంది? కష్టంలోని సంతోషం కష్టపడే వారికే తెలుస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. మరెన్నో కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.